హలో! హాయ్! నమస్తే అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. అయితే పల్లె అందాలు అంటే మనం ఎలా ఉంటాయో అనుకునే వారికి ఈ ఒక్క వీడియో, ఈ ఒక్క పిక్ చూస్తే అర్థమైపోతుంది. చూడండి ఆ కొబ్బరి చెట్టు సందులోంచి ఆ చందమామ తొంగి తొంగి ఎలా చూస్తున్నారో ఎంత అందంగా ఉంది కదా ఈ వీడియో. సో, ఇలా నేను ఒకరోజు మా ఊర్లో నైట్ టైం తీశాను. మార్నింగ్ టైం తీద్దాం అనుకోని మర్చిపోయి ఇంకా ఊరెళ్ళే టైంలో గుర్తొచ్చేసి నేను ఇలా వీడియోనైతే తీశాను. ఇక ఇప్పుడు మేమందరం కూడా ఇలా బయట కూర్చున్నాము నైట్ టైంలో. ఇది ఏమో మా బావ వాళ్ళ టేమ్డ్ క్యాట్. దాని పేరు ప్రిన్సీ. దాంతో మాకు చాలా టైం పాస్ అయ్యింది హాలిడేస్‌లో ఊర్లో. అది చూస్తుంటే సేమ్ యాజ్ డాగ్ పప్పీ లాగే ఉంది. కాకపోతే కాదు, ఇట్స్ క్యాట్. అయితే ప్రెజెంట్ ఇక్కడ మేమందరం కూడా బయట కూర్చొని అలా మాట్లాడుతూ ఉంటే, ఆ టైంలో నాకు సడన్‌గా గుర్తొచ్చిందన్నట్టు వీడియో తీసేద్దాము. నైట్ టైంలో చాలా బాగుంది కదా అని చెప్పేసి అలా వీడియోనైతే నేను స్టార్ట్ చేశాను. అసలు అందరం కూడా ఇలా అరుగు పైన కూర్చున్నాము. అయితే ఎలా ఉంటుందంటే మా ఇల్లు వచ్చేసి ఎల్ షేప్‌లో ఉంటుంది. ఎల్ షేప్‌లో ముందర కూడా ఇలా అరుగులాగా కొంతవరకు, మళ్ళీ ఇక్కడ నుంచి గేట్ వరకి ఇలా పెద్ద ప్లేస్ ఉంటుంది. అంతేకాకుండా గేట్ బయట కొబ్బరి చెట్టు నుంచి కూడా కిందికి చాలా ప్లేస్ ఉంటుంది. రోడ్ వరకు కూడా ప్లేస్ ఉంటుంది. అయితే మేము గేట్‌కి ఎదురుగా ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఇలా హాల్‌కి ఇటు సైడ్ వచ్చేసి కొట్టీడు అంటారు. దేవుడి రూమ్ ఉంటుంది. అంటే ఇక మా అత్తయ్య తనకి ఇంపార్టెంట్ అయిన వస్తువులన్నీ కూడా అందులో స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఇక ఈ రూమ్‌కి, ఈ హాల్‌కి అటు సైడ్న కిచెన్ ఉంటుంది. ఇది వచ్చేసి కిచెన్. అంటే ఈ రూమ్‌లో మేము ఎక్కువగా గ్యాస్ పైన వంటలు చేసేటివన్నీ కూడా ఇక్కడ ఈ రూమ్‌లో పెట్టుకుంటాము. ఇక్కడ హౌజు, జాలెడు ఇంకా ఇదంతా కూడా గ్యాస్‌కి కౌంటర్ టాప్. ఇక ఇది హౌజు. ఇక్కడ స్టాండ్ పైన సామాన్లన్నీ పెట్టుకుంటాము. ఇంకా ఇదే సెంటర్ హాల్‌లో నుంచి చూస్తే ఇలా ఉంటుంది ప్లేస్ మాకు ముందర. ఇక ఇంటి పైన రూఫ్ చూడండి ఫ్రెండ్స్. ఎలా అంటే ఇలా కట్టెలతో వాసాలంటారు. ఆ వాసాలను పేర్చి వాటిపైన చిన్న చిన్న కట్టెలను పేర్చి వాటిపైన బండలను పేరుస్తారు. కాకపోతే ఈ కప్పులో చాలా చల్లగా ఉంటుంది సమ్మర్ సీజన్‌లో. ఇక ఇంకా అనదర్ సైడ్ ఎల్ షేప్ అన్నాను కదా! ఇంకో సైడ్ కూడా ఇలా మధ్యలో ఒక హాల్ లాగా వచ్చేసి అటు ఇటు ఒక 2 రూమ్స్ ఉన్నాయి. ఇక్కడైతే మేము అందరం కలిసినప్పుడు కట్టెల పొయ్యి పైన ఏమైనా చేయాలన్నప్పుడు, భక్షాలు కానీ అలా పెద్ద పెద్ద వంటలు చేయాలన్నప్పుడు ఈ రూమ్‌లో చేసుకుంటాము. అక్కడే కట్టెలు కూడా ఉంటాయి. ఇక అటు సైడ్ కూడా ఒక చిన్న రూము, అది ఒక రూము. ఇంకా ఇలా ఎల్ షేప్‌లో ఈ రకంగా మా ఇల్లు ఉంటుంది. సో, ఇది ఫ్రెండ్స్ మా ఊర్లో ఉన్న హోమ్ టూర్. థ్యాంక్ యూ.